కేసీఆర్ స్టార్ బ్యాట్స్మెన్ అని చిన్న బౌలర్లను చూసి ఆయన భయపడరని ఆయన కుమార్తె నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. పుట్టినరోజు జరుపుకోవడం ముందు నుంచి కేసీఆర్కు అలవాటు లేదన్న కవిత తాజా రాజకీయాలు కేంద్ర మంత్రివర్గంలో చేరికకు సంబంధించి మా కరెస్పాండెంట్ నరసింహారావుతో ప్రత్యేకంగా మాట్లాడారు. కేసీఆర్ జన్మదిన వేడుకలు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా కేసీఆర్ బర్త్డే రావడంతో వేడుకలు కొంత ఘనంగానే నిర్వహిస్తున్నాం. మనతో పాటు కేసీఆర్ కుమార్తె ఎంపీ కవిత గారు ఉన్నారు. కవిత గారు, ఈ బర్త్డే కొంచెం స్పెషల్గా భావిస్తారండి? అట్లేం లేదండి, ఎప్పుడు పెద్దగా బర్త్డేలు మా ఫాదర్ ఎప్పుడు చేసుకోలేదు. నేనే చిన్నప్పుడు ఎప్పుడన్నా నాన్న పుట్టినరోజు ఉంటే చాక్లెట్లు పట్టుకొని తిరుగుతుంటే కానీ బట్ అదర్వైజ్ తన గుర్తు కూడా ఉండదు జనరల్గా. సో ఈసారి కూడా స్పెషల్ ఏముంది, పెద్దగా ఏం లేదు. అంటే మనలాంటి వాళ్ళకి, ఆయన అభిమానులకి స్పెషల్. కానీ తనైతే యాజ్ యూజువల్ ఇలా పనిచేస్తూనే ఉన్నారు కదా, మహారాష్ట్ర సీఎంతో మీటింగ్ ఉంది. సో హీఈస్ నాట్ ఈవెన్ హియర్. అంటే ఆమరణ దీక్ష చేసిన సమయంలో కానీ అట్లా తెలంగాణ కొరకు సార్ ఉద్యమాలు చేస్తున్న టైంలో మీకు ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు రాష్ట్రం ఏర్పడింది కానీ అప్పుడు ఎలా ఫీల్ అయ్యేవారు? అట్లా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కష్టం అంతా కూడా ఉట్టిగా అట్లా చేతితో తీసేసినట్టుగా పోయినట్టు అనిపిస్తుంది. కానీ అప్పుడు అనుభవించినప్పుడు మాత్రం చాలా బాధాకరమైనటువంటి సందర్భాలు ఉండే. ఒక పక్క నాన్న, ఇంకో పక్క చనిపోతున్నటువంటి పిల్లలు, ఇంకో పక్క అరెస్టులు, జైళ్ళు, బెయిళ్ళు. మామూలు కష్టం కాదండి. ఒకటి మాత్రం మేము కోరుకుంటాం, అటువంటి కష్టం శత్రువులకు కూడా ఎప్పుడు రావద్దని అనుకుంటాం. రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై విపక్షాలు విమర్శలు చేస్తున్నప్పుడు హాస్పిటల్ తరలేము కానీ ఇతర విషయాల్లో ఎలా చూస్తారు ఈ విమర్శల్ని మీరు? అవన్నీ సహజమే అండి. ఇప్పుడు స్టార్ బ్యాట్స్మెన్ కేసీఆర్ గారు, ఆయనకు చిన్న చిన్న ఇట్లాంటి బౌలర్స్తో పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. ఇట్లాంటి అంటే విమర్శలు, ఏదైతే సద్విమర్శ ఉంటే మేము కూడా వెల్కమ్ చేస్తాం. ఎందుకంటే ఉద్యమాల్లో మీరు చూసారు, మమ్మల్ని తీవ్రంగా విమర్శించినటువంటి వాళ్ళని కూడా మేము కలుపుకొని పోయి పనిచేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది విమర్శ మన పాలసీస్ మీద ఉంటే పర్వాలేదు. పర్సనల్గా మన మీద నువ్వు వాస్తే ఎందుకు నమ్ముతావు, నువ్వు జాతకాలు ఇటువంటి విమర్శలు చేస్తే ప్రజలు కూడా హర్షించారు. సో పర్టికులర్గా ప్రతిపక్షాలకు చెప్పేది ఒకటే, మీరు ఇప్పట్లో కేసీఆర్ గారి వేగాన్ని అందుకోలేనంత వెనకబడి ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి చేయాలని చేస్తే మాత్రం నవ్వుల పాలవుతారు. కాబట్టి సద్విమర్శ చేయండి, ప్రజలకు పనికొచ్చేటటువంటి సూచనలు చేయండి, ప్రభుత్వం తప్పకుండా స్వీకరిస్తుంది. అంటే ఒక అడుగు ముందుకేసి ఫ్యామిలీ మెంబర్స్ పైన కూడా విమర్శలు చేసే పరిస్థితి మనకు కనబడుతుంది. దాని మాకు అలవాటు అయిపోయిందండి. గత 15 సంవత్సరాలుగా మేము ఉన్నా లేకున్నా ఎక్కడున్నా ఏం చేసినా ఫ్యామిలీ మెంబర్స్ని టార్గెట్ చేసుకుంటానే ఉన్నారు. ఉద్యమంలో ఉన్నటువంటి సందర్భంలో కొంతమంది మహానుభావులు అయితే మా పిల్లలను కూడా చంపేస్తామన్న కాడికి మాట్లాడారు. అవన్నీ జరుగుతూనే ఉంటాయి రాజకీయాల్లో, సహజమే, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడంటే ఇంకా మేమందరం కూడా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా విమర్శలు అన్నది వస్తూనే ఉంటాయి. కాకపోతే ప్రజలకు తెలుసు మా డెడికేషన్ ఏంది, మా పట్టుదల ఏంది, మా చిత్తశుద్ధి ఏంది అన్నది ప్రజలకు తెలుసు కాబట్టి మాకేం భయం లేదు. అంటే కేంద్ర ప్రభుత్వ విషయంలో కొంత టీఆర్ఎస్ వైఖరి మారుతుందని కొంత ప్రచారం జరుగుతుంది, దాన్ని ఏ రకంగా చూడాలి? మారేదేం లేదండి. ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్పినాం, మనం బీజేపీ తెలంగాణకు సపోర్ట్ చేసినప్పుడు ఆకాశానికి ఎత్తినాం. ఎప్పుడైతే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినో తీవ్రంగా మేము కూడా వాళ్ళని అందరితో పాటు దారిలో పెట్టడానికి ప్రయత్నం చేసినాం. అది మోడీ గారు వచ్చి తెలంగాణ గురించి కాకుండా ఎన్టీ రామారావు తెలుగుదేశం అని మాట్లాడినప్పుడు అప్పుడు విమర్శ చేసాం. ఆ తర్వాత లేదు, తెలంగాణ ప్రజలు మనము తెలంగాణను బాగా చేసుకోవాలంటే సపోర్ట్ చేస్తాం. ఇప్పటికైనా ఎప్పటికైనా మేము చెప్పేది ఒకటే, కేంద్రంలో ఏ ప్రభుత్వం అన్నా ఉండనండి, మనం లెఫ్ట్ కాదు రైట్ కాదు, మనకి ఓన్లీ తెలంగాణ ఇంట్రెస్ట్లో మనం పనిచేస్తాం. సో తెలంగాణ ఇంట్రెస్ట్, తెలంగాణ అంశాలను కాపాడేంత వరకు డెఫినెట్గా కేంద్రంతో సఖ్యతతో ఉంటాం. ఏ అంశంలో ఉన్నా తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా ప్రొటెస్ట్ చేస్తాం. ఢిల్లీలో ఒక ప్రచారం జరుగుతుంది, టీఆర్ఎస్ కేంద్రంలో చేరుతుంది, కవిత కేంద్ర మంత్రి కాబోతున్నారని. ఎలా అంటారు దీన్ని? ఎలా ఒకటే సింపుల్ విషయం, ఇవన్నీ స్పెక్యులేషన్ రోజుకోటి రాజకీయాల్లో జరుగుతూనే ఉంటుంది. కాకపోతే మన పార్టీకి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ఏది మంచిది అన్నటువంటి తీసుకునే నిర్ణయం కానీ, ఆ కార్యదక్షత కానీ, ఆ ఇంటెలిజెన్స్ కానీ కేసీఆర్ గారికి తప్పితే మన పార్టీలో ఇంకెవరికి లేవు. సో వారు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ఫాలో అవడమే తప్పితే పదవుల పైన కానీ పొజిషన్స్ పైన కానీ మా కుటుంబంలో ఎవరికి ఆశ లేదు. ప్రజలే ఇంపార్టెంట్, తెలంగాణనే ఇంపార్టెంట్. సో ఏ నిర్ణయం పార్టీ తీసుకున్నా తెలంగాణ ప్రజల కోసమే ఉంటుంది తప్పితే ఇంకోటి కాదు. సడన్ గా బీజేపీ వైపు టీఆర్ఎస్ వెళ్తుందని కూడా నిన్న కొంతమంది విమర్శలు చేశారు. కేసీఆర్ కూడా బీజేపీని పొడవడం వెంట కవితకు మంత్రి పదవి కొరకని కొంతమంది విమర్శలు కూడా చేశారు నిన్న. అవన్నీ పట్టించుకోవద్దండి, నడుస్తూనే ఉంటాయి. వాళ్ళకి తెలియక మాట్లాడుతుంటారు, పాపం మనం ఏమంటాం వాళ్ళని. థ్యాంక్ యూ కదా. మొత్తం మీద కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని పార్టీ మాత్రం కట్టుబడి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తులో పార్టీ అంతా దానికి వెనుక ఉంటుందని చెప్పేసి కవిత గారు అంటున్నారు. కెమెరామెన్ వెంకట్తో నరసింహారావు, సాక్షి టీవీ, హైదరాబాద్.